ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో అనేక చోట్ల సువార్త సభలు నిర్వహించాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు మా ఆలోచన స్థిరపరిచి ఈ నెలలో 23, 24, 25, 26 తారీఖుల్లో గుంటూరు మహాపట్నంలో ఏసీ కాలేజ్లో 4 ప్రత్యేకమైనటువంటి సువార్త కూడికలు గుంటూరులో జరుగుతున్నాయి. అదే రీతిగా 30, 31, ఫిబ్రవరి 1, 2 తారీఖుల్లో తెనాలి అనే ప్రాంతంలో క్రీస్తు సువార్త స్వస్థత మహాసభలు జరుగుతున్నాయి. అదే రీతిగా మైలవరంలో ఫిబ్రవరి 6, 7, 8, 9 తారీఖుల్లో మైలవరంలో సువార్త సభలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి. ఒకవేళ మీరు మీ బంధువులు ఆ ప్రాంతాల్లో ఉన్నట్లయితే వారికి తెలియచెప్పండి. వీలైతే మీరు కూడా అటెండ్ అవ్వండి. దేవుని యొక్క శక్తిని పరిపూర్ణంగా మీరు అనుభవిస్తారు. కాబట్టి పరిచర్య కోసం బ్రదర్ ప్రార్థన చేస్తున్నారు. మీకు అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజున దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చున్నాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము కలుగు చేతును. చూడండి, దేవాదేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం నిత్యమైన కృపతో వాత్సల్యం. చూడండి, వాత్సల్యం అంటే ప్రేమ కంటే మించిన పదం వాత్సల్యం. దేవాదేవుడు తన వాత్సల్యతను మన మీద చూపుతాడు. నిజంగా ఆయన కృప మన మీద ఉండాలని ఆశపడుతుంటాం. నిజమే, దేవుడు తన కృపను మనపై విస్తరింపజేస్తాడు. మనం ప్రభువును అడిగినప్పుడు ఆయన వాత్సల్యతను, ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన దయను మనపై ఆయన కనుపరుస్తాడు. భర్తిమైనటువంటి గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన అడుక్కుంటున్నాడు యెరికో అనేటువంటి పట్టణంలో. ప్రభువుని పిలుస్తున్నాడు, యేసయ్యను పిలుస్తున్నాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించని గట్టిగా కేకలు వేస్తూ ప్రభువుకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు తన ప్రార్థన విన్నాడు. అనేక మంది వచ్చి అంటున్నారు, ఊరుకోమని అనేక మంది వాడిని గద్దించరు, కానీ వాడు మరీ బిగ్గరగా కేకలు వేసినని మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. నిజమే, మన జీవితాల్లో వాత్సల్యం కొరకు మనం ప్రభుని అడగాలి. లార్డ్ హ్యావ్ మర్సీ అపాన్ మీ, నా మీద నీ కనికరాన్ని ఉంచయ్యా అని అడిగినప్పుడు దేవుడు తన కనికరాన్ని భర్తిమై మీద ఉంచి చూపును ప్రసాదించాడు. నిజంగా తన జీవితంలో గ్రుడ్డితనం నుంచి స్వస్థత, విడుదల పొందుకున్నాడు భర్తిమై. ఎందుకంటే దేవుని యొక్క వాత్సల్యత ఆ రోజు ఆ వ్యక్తి పొందుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు తన వాత్సల్యతను ఆయన కురిపించబోతున్నాడు. దేవుని యొక్క వాత్సల్యతము, దేవుని కనికరము, దేవుని దయ నీ మీద ఉండబోతా ఉంది. అందులో బట్టి ధైర్యంగా ఉండు. మన ప్రభు నమ్మదగినటువంటి వాడు, వాత్సల్యతను కనుపరిచేటువంటి వాడు. కాబట్టి ఆయన నమ్మించి నైవంచన చేసేటువంటి వాడు కాదు, వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చుకునేటువంటి వాడు కాదు. ధైర్యం తెచ్చుకో. దేవుడిని కన్నీటిని తుడుస్తాడు. నీకున్న ప్రతి సమస్య నుంచి కూడా ప్రభు పరిష్కారం ఇస్తాడు. నీ బిడ్డను దేవుడు దీవిస్తాడు. నువ్వు చేయి ప్రతి పనులన్నింటిలో కూడా దేవుడు నీకు తోడై ఉండి నిజంగా నీ కోరికను ఆయన సిద్ధింపచేసి నీ ప్రతి అవసరాన్ని ఆయన మహిమలో తీర్చడానికి ఆయన సముద్రుడు, ఆయన ఇష్టపడుతున్నాడు కూడా. కాబట్టి ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానాన్ని ప్రభు సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. లెట్స్ ఆల్ క్లెయిమ్ దిస్ ప్రామిస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు, మా ప్రాణాలను తెప్రలు చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఎంతమంది అయితే ప్రభువా నిరుత్సాహంతో ఉన్నారో, ఎంతమంది అయితే దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో బాధపడుచు నాయన వారి జీవితంలో ఒంటరితనాన్ని, కన్నీటి ప్రభువా శోక సముద్రంలో ఉన్నారో తండ్రి, యేసు నామములో ప్రభు ఈ వాగ్దానం వారి జీవితం నెరవేర్చబడును గాక. నాయన ఈరోజు దినదీవులన్నీ కూడా ఈ రోజున నీ ప్రజలు ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ ప్రయాణాల్లో వారికి తోడు నడిపించండి. పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి జీవితాల్లో సంవత్సరం దగ్గర దాన్ని ధర్మ చేయండి. వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారి జీవితాల్లో వైవాహిక జీవితాన్ని నూతనపరచండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్నటువంటి వారికి చక్కటి విజయాన్ని ఇవ్వండి. ఏ పని కోసమైతే నీ ప్రియులు వెళ్తున్నారో ఆ పనిలోనైనా నువ్వు వారికి తోడుండి ఆ పని అంతట్లో కూడా వారు సఫలీకృతులు అవునట్లు మీరు కృప చూపును వేడుకొంటున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే పరిచయం మీరు దీవించండి. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో వారికి అద్భుతం జరుగును గాక. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ విశ్వసిస్తున్నారో వారి జీవితంలో ఆయన గొప్ప ద్వారాలు వారి కోసం తెరవబడును గాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పుణ్యనామమున ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. వాగ్దానం చూసినటువంటి వారు వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవోద్దడి మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. క్రైస్ట్ టెంపుల్ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. క్రైస్ట్ టెంపుల్ నూతన మందిర నిర్మాణం కోసం ప్రార్థన చేయండి.
ఈ నెల వచ్చే నెలలో జరిగేటువంటి సువార్త సభల గురించి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. గుంటూరు పట్టణ వాసులకి ప్రత్యేకమైనటువంటి శుభవార్త. ఈ నెల అనగా జనవరి 23, 24, 25, 26 తారీఖుల్లో గుంటూరు నడిబొడ్డులో ఏసీ కాలేజ్ నందు శాంతి మహోత్సవాలు జరగబోతున్నాయి. ప్రేమపూర్వకం అందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి అద్భుతమైన స్తుతి ఆరాధన, సంగీతం, దేవుని యొక్క వాక్యం, ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకమైనటువంటి స్వస్థత, అభిషేక, విడుదల ప్రార్థన చేయబడుతున్నాయి. మీరందరూ కూడా కుటుంబాలతో రండి. ఈ సభల్లో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని పట్టణంలో రప్పించబోతున్నాడు. అనేక మంది విడుదల పొందుకునబోతున్నారు. ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. కాబట్టి అందరూ రండి. నిస్సి పాల్ గారు, అదేవిధంగా రాష్ట్రంలో బహుబలంగా వాడబడుతున్నటువంటి సంగీత విద్వాంసులు, అదే రీతిగా సింగర్స్ ఆ యొక్క మీటింగ్స్లో అద్భుతమైన గాన శ్రవంతిని మనకు వినిపించబోతున్నారు. కాబట్టి కుటుంబాలతో రండి, దైవోద్యములు పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. మరిన్ని వివరాలకై 8886000999 కాల్ చేయండి. అనేక వివరాలు పొందుకోనండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ గుంటూరు, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.